చేతులు తోడించండి. మీ రెండు చేతులు హృదయం దగ్గర ఉండాలా. మీ అమ్మని తలుసుకుంటుండాలి మనసులో. ఒకవేళ నా మాట విన్నా పాట విన్నా మీ అమ్మే గుర్తుకు రావాలి. ఒకవేళ బాధ అనిపిస్తే రెండు కన్నీళ్ళు కార్చండి, తప్పేం కాదు అమ్మ గురించి. ఎందుకంటే మనం ఇంత పెరిగే వరకు అమ్మ ఎన్ని సందర్భాలు ఏడిచిందో, ఎన్ని సందర్భాల్లో బాధపడిందో అమ్మని గుర్తు చేసుకోండి. ఒక్కసారి అమ్మ కోరుకుంటుందట, పెళ్ళైన కొత్తలో, భగవంతా నాకు చక్కటి సంతానం కలిగించేయాలి. పెళ్ళైన తర్వాత 6 నెలలు లేక సంవత్సరం రెండేళ్ళైనా పిల్లలు కలగకపోతే అమ్మ మనసు బాధపడుతుంది. ఏం తప్పు చేశాను దేవుడా, ఏం తప్పు చేశాను, ఏం పొరపాటు చేశాను, నాకు పిల్లలు ఇంకా కలగట్లేదని బాధపడుతుంది. అలాంటి అమ్మ కనపడ్డ దేవుడి కల వస్తుందట, భగవంత నాకు ఒక్క ప్రభుత్వం ప్రసాదించిన వేడుకుంటుంది. ప్రతి క్షణం అన్న గురించి ఆలోచించిన ఆ తల్లి నిజంగా దేవసంగా అలాంటి విశ్లేషించుకోండి. కనపడ్డ ఆస్తులు వెళ్తుందట, ఏ డాక్టర్ నాకు నుంచి నాకు పిల్లలు అవుతారు. అలా సంవత్సరం 2 ఏళ్ళు 3 ఏళ్ళు పిల్లలు వెళ్ళిపోతే కనపడ్డ దేవుడు కలుగుతుందట. ఆ దేవుడు వేడుకుంటుంది, నీ కొడుకు నుంచి ఒకరికే కొడతాను, నోడుకుంటాను, లేదా నీ పేరే పెట్టుకుంటాను, నాకు సంతానం కలిగి వేడుకుంటుందట. పంపించాడు ఆ మొక్కు తీర్చాడు. ఇక్కడ పడకలు ఒకరికాయ కొడుతుంది. ఆ తర్వాత ప్రతి క్షణం మన గురించి ఆలోచించి ఆ గొప్ప దేవత మనకి చూసారా, మనం పుట్టక మొదలే మన గురించి ఆలోచించండి. తన మాంసాన్ని ముందులాగా చేసి తన రక్తాన్ని పాలాగా చేసి ఒక చక్కటి ఆకారాన్ని తయారు చేసుకుంటారు. ఆలోచిస్తుంది, నేను పడ్డ కష్టాలు మా పిల్లలు పడకూడదు, నేను పడ్డ ఇబ్బందులు మా పిల్లలు పడని అనుకుంటే ఎన్నో కలగంటుంది. 1 నెల 2 నెలల్లో అమ్మ శరీరంలో మార్పు తిరుగుతుంది కాదు, మార్పు వికారం అయినా భరించుకుంటుంది. పడుతున్న బిడ్డకు ఆహారం ఉండాలి కదా అని తను హితంతో ఆహారం తీసుకుంటుంది. 3 నెలలు 4 నెలలు 5 నెలలు 6 అమ్మ మనసులో ఆలోచనలు బంగారం కాకుండా అందులో ఎంత గారాన్ని చూస్తుందో అలాంటమ్మ మనం పుట్టక పొందలే ప్రతి క్షణం మన గురించి ఆలోచించున్నాం. ఆ తల్లి మనసులో అర్థం చేసుకున్నాం. 9 వచ్చేసరికి అమ్మ మనసు లాగేదా, అమ్మ ఇప్పుడు ఈ గండం ఎట్లా కడతీరుతుంది. కొన్ని సందర్భాలు విడి ఉంటుంది, డెలివరీ అయిన తర్వాత పాప చనిపోయిందనో, ఇక డెలివరీ అయిన తర్వాత తల్లి చనిపోయిందో, మళ్ళీ వేడుకుంటుంది భగవంతుడు, భగవంతా నా బిడ్డలు నన్ను ఇద్దరు క్షేమంగా చూడడం వేడుకుంటుంది. డెలివరీ అనేది ఇంత అంత బాధ, ఒక ఎలుగులు ఎంత బాధ ఉంటుందో అలాంటి 40 ఎలుగులు ఒకేసారి పనులు ఎంత బాధనా అంత బాధను భరించి బిడ్డలు జన్మనిస్తుందట. ఆ బిడ్డను ముఖం చూశాక నార్మల్ డెలివరీ అప్పుడు అమ్మ పాపను చూస్తే అప్పుడు అదంతా మర్చిపోతుంది. చూసారా ఎంత మన గురించి కష్టపడ్డదో అమ్మ. ఆపరేషన్ చేయాలి తప్పదు అంటే అమ్మ కొట్టుకుంటుంది, పొట్ట కోసినా ఓర్చుకుంటుంది. గాయం మారడానికి 6 నెలలు అవస్థ పడుతుంది. ఆ 10-15 కుట్లు పడినాకని ఓర్చుకుంటుంది. చూసారా, నేను అనే వ్యక్తిని పుట్టడానికి మన అమ్మ ఎంత కష్టపడిందో ఒకసారి ఆలోచించండి. అలాంటి అమ్మకి ఏమిచ్చారు రుణం తీరదు. పాప పెరుగుతున్న దశలో జ్వరం వచ్చినా లేక సుస్థి చేసినా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ మందు తీసుకొచ్చి పాపకి అలాంటి అమ్మను గుర్తు చేసుకున్నాం. అమ్మ పడ్డ కష్టం ఇంత అంత కాదు నాన్న. ఒకవేళ అమ్మ పడ్డ కష్టం గుర్తొస్తే 2 కన్నీళ్ళు కార్చండి. అమ్మ కాళ్ళను కన్నీటితో కడుదాం. నాన్నను గుర్తు చేసుకోండి. నాన్న ప్రతి క్షణం మన గురించి ఆలోచిస్తాడు. ఏ పని చేసినా నా పిల్లలు బాగుండాలనుకుంటాడు. బజార్లో పండు కొనుక్కొని తిందామనిపిస్తే పిల్లలు గుర్తొచ్చేసరికి తినకుండా తీసుకొని వస్తాడు. పిల్లలకి ఇచ్చాక అవకాశం ఉంటే తింటాడు, లేకుంటే పండుగ వచ్చిందంటే ముందు బట్టలు పిల్లలకి తీసుకొస్తాడు. ఆ తర్వాత పెళ్లి చేయాలి కదా అని డబ్బు జమ చేస్తాడు. తనకంటే ఉన్నతంగా ఉండే కుటుంబానికి ఇవ్వాలనుకుంటాడు. అప్పైనా చేసి పెళ్లి చేస్తాడు. అప్పు తీరడానికి అవస్థ పడుతుంటాడు. అంత గొప్ప త్యాగమూర్తి ఏమిచ్చాడు రుణం తీరదు. నిజంగా తెలుపుకుందాం. ఒక్కోసారి అమ్మ మనసు గాయపరిచిండొచ్చు. అమ్మ నీకేం తెలియకపోయిన అమ్మను బాధ పెట్టిండొచ్చు. అమ్మ చెప్తే వినకపోవచ్చు, నాన్న చెప్తే వినకపోవచ్చు, నాన్న ఎదిరించి మాట్లాడవచ్చు, నాన్న బాధ పెట్టిండొచ్చు. సారీ అమ్మ, సారీ నాన్న, నన్ను క్షమించు నాన్న వేడుకుంటూ ఉండొచ్చు. లేదా భగవంతుడు ఐక్యమైపోవచ్చు. అయినా వాళ్ళ ఆశీస్సులు మనకు ఉంటాయి.
కళ్ళు మూసుకోండి. పాట విన్నా మాట విన్నా అమ్మే గుర్తుకు రావాలి, నాన్నే గుర్తుకు రావాలి. నేను చెప్పాను ఎవ్వరు కళ్ళు తెలియదు. ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్, క్లోజ్ యువర్ ఐస్. కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో. కమ్మనైనా అమ్మ పాట వింటే తల్లి గర్భాగుడిలో ఉన్నప్పుడు, రక్తముద్దై ఎదుగుతున్నప్పుడు, నవమాసాలు నిండుకున్నప్పుడు, అమ్మ ఇక నేను కడుపులుండన్నప్పుడు, కత్తి మీద సము చేసినట్టుగా కుండంత నొప్పులు అమ్మ తీసుకుంటూ, జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపించి సచ్చిన శవమూల సొమ్మసిల్లునమ్మా. అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవశమవున. ఎన్ని జన్మలున్న కవుల కలములు అమ్మ ప్రేమను రాసిన తరుగున. పొద్దున లేసి నీ నామమును తెలిసి నిన్ను పూజించిన నీరుడము